ఇదే నేను లోకేష్కి మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు మాట్లాడే ప్రతి మాట గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలే. పోర్ట్స్ నిర్మాణం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, అది ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉన్నారు. వికేంద్రీకరణ గురించి మాట్లాడుతూ ఉన్నారు, అది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, అది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అదేవిధంగా విశాఖలో పెట్టుబడులు సమ్మిట్ పెట్టారు, ఇండస్ట్రీస్ సమ్మిట్. కొన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఆలోచన ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి విజన్. దాన్ని తీసుకుని వచ్చి ఇవాళ మేం చేసాం అని అంటే ప్రజల చెవుల్లో పూలు ఏమైనా పెడతా ఉన్నారని అడుగుతా ఉన్నారు. ఎవరు కూడా ప్రజలు నమ్మరండి. ఇదైతే నేను క్లియర్గా ఒక్కసారి మళ్ళీ ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నా. ఇది కాకుండా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు 700 కోట్ల రూపాయలతో రిషికొండ దగ్గర ప్యాలెస్ కట్టారు అని అంటూ ఉన్నారు. మరి ఇదే 700 కోట్ల రూపాయలు ఈ ప్యాలెస్ని మీరు ఎందుకు ప్రైవేటైజ్ చేయడానికి నోటిఫికేషన్ పిలిచారని అడుగుతా ఉన్నా. మరి మీరు చెప్పారు కదా రిషికొండని బోడిగుండి చేస్తామని, బోడిగుండి చేస్తున్నారని. మరి అప్పుడు మీకు రాలేదా పర్యావరణం యొక్క ఇబ్బందులు? ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు, ఇప్పుడు మరి దీన్ని ప్రైవేటైజ్ ఎట్లా చేస్తారు? నోటిఫికేషన్ ఎట్లా కాల్ఫర్ చేస్తారు? ఫారెస్ట్ క్లియరెన్స్లు ఏమైనాయి? గగ్గోలు పెట్టారు కదా. మరి ఇప్పుడు ఇదే సేమ్ రిషికొండని మీరు ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు చేస్తే అన్ని నీతులు, పక్కనోళ్ళు చేస్తే అన్ని అవినీతిలా? ఇది ఎక్కడ ధోరణి అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులను మీరు కంటిన్యూ చేయండి, ఇంకా మీకు గౌరవం పెరుగుతుంది. ఆ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేయకుండా దాన్ని గవర్నమెంట్ పరంగా ఉంచి ఒక 2-3 వేల కోట్లు పెట్టండి. ప్రధానమంత్రి గారు మీరు 14 సంవత్సరాల్లో ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా తేలా. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు, అది మర్చిపోద్దు. అంటే క్రెడిట్ ఆయనకి వెళ్ళిపోద్దని ప్రైవేటైజ్ చేసేస్తూ ఉన్నాడు. అంటే ప్రజల ప్రాణాలతో ఆడుకోవడానికి ఈయన ఎవరు అని అడుగుతా ఉన్నా. ఇలాగ ఇన్ని విషయాల్లో ఈయన చేసిన తప్పులన్నీ కూడా ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నా, ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఒకటే అంశం అండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఇవాళ లిక్కర్లో మీకు క్లియర్గా తెలిసిపోతూ ఉంది. మేము ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ అంతా ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు. ప్రొటెస్టులు చేస్తే వీళ్ళు చేసిన కార్యక్రమం ఏంటండి? ఆ రోజు తీసుకొచ్చి ఆయన పేరేంటి, జయశంకరా? ఆ జయశంకర్ అనే వ్యక్తి 6వ తారీఖేమో ఎవరికి సంబంధం లేదన్నాడు. జనార్దన్ రావు ఎవరికి సంబంధం లేదన్నాడు. ఇప్పుడు తీసుకొచ్చేమో జోగి రమేష్కి సంబంధం అని చెప్తా ఉన్నాడు. అక్కడే క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇవాళ ఈ యొక్క కరెక్ట్గా మేము అదే రోజున ఆంధ్రప్రదేశ్ అంతా ప్రొటెస్టులు చేస్తూ ఉంటే జోగి రమేష్ పేరు చెప్పించిన ఆఫీసర్లు ఎవరండి? ఈ సిట్ ఆఫీసర్లు కాదా? అంటే చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే కూర్చునేవాళ్ళు, స్టాండ్ అంటే నుంచునేవాళ్లే కదా చెప్పించింది. మరి అప్పుడు దాకా ఈ సంవత్సరన్నర కాలంలో నకిలీ మద్యాన్ని తాగిస్తూ ఉన్నారు, ప్రజల చేత నకిలీ మద్యం తాగిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతూ ఉన్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలని ప్రజల్ని ఒక్కసారి గమనించమని మరి కోరుతూ ధన్యవాదాలు.